హాయ్ ఫ్రెండ్స్, చేపల కర్రీ ఎలా చేద్దామో చూద్దాం. చేపలులా సాల్ట్ ఇంకా పసుపు వేసి మంచి కడగాలి. ఆనియన్స్ కాల్చుకోవాలి తగినంత, చిక్కగా ఉండాలంటే 3 ఆనియన్స్. చేపలకు కర్రీలకి మసాలా, మెంతులు, జీలకర్ర, ఇవి మంచి మసాలా. మెంతులు జీలకర్ర మంచిగా వేపుకోవాలి. చేపలలో సాల్ట్ వేసి మరీ కడగాలి. సాల్ట్ వేస్తే శుభ్రంగా ఉంటే ఏమన్నా ఉన్నా పోతుంది. ఈ మెంతులు జీలకర్ర మిక్సీ పట్టాలి. ఈ ఆనియన్స్ దానికి పైదే ఉన్నదంతా తీసేయాలి. జీలకర్ర, మెంతులు, ఆనియన్స్ అన్నీ మిక్సీ పట్టాలి. సో గ్యాస్ మీద ఆనియన్ వేసి చూడండి, ఆనియన్ వేసాను. స్టార్టింగ్ చింతపండు శుభ్రంగా కడుక్కోవాలి. నేను చేపల్లో మిర్చి పౌడర్ అలాంటివి వేసాను. మంచి కలుపుకోవాలి. చింతపండు రసం మంచిగా కలుపుకొని ఇవైతే చేపలలో కొద్దిగా జస్ట్ కొంచెం వేస్తాను నేను, అంతే. తర్వాత ఈ పోసుకేస్తాను దొడ్డుప్పు, అది వేస్తానన్నమాట. ఈ ఉప్పు చాలా మంచిది. వేడి నీళ్ళల్లో ఈ దొడ్డుప్పు వేస్తున్నా, ఎందుకంటే నేను సంకటి చేస్తున్నాను అన్నమాట. రాగి సంకటి, చేపల కూర రాగి సంకటి చాలా బాగుంటుంది హెల్త్కి. నాకు ఇది చాలా ఇష్టం. చూడు, చేపల కూర రెడీ అవుతుంది. మట్టి కుండలో చేపల కర్రీ రెడీ అవుతుందన్నమాట. చూస్తుంటే అసలు ఊరిలో వచ్చేస్తున్నాయి నాకు నోటికి, ఎప్పుడెప్పుడు తినాలి అని. చేపల కర్రీ అయిపోయింది. మెంతులు జీలకర్ర దంచుకొని దాంట్లో పైనుంచి వేసేస్తే బాగుంటుంది. ఈ రాగి సంకటి నేనైతే ఇలా చేస్తాను. స్టార్టింగ్ నాకు రాకపోయేది, కానీ నేను నేర్చుకొని మరి రోటీ చేసి కట్టెతో చేస్తాను. సో చేపల కర్రీ రాగి సంకటి సో రెడీ అండి. చూడండి, రాగి సంకటి, చేపల కర్రీ, ఇంకా ఆనియన్. నేనైతే తింటే చాలా తింటాను. అలా తింటేనే నాకు తిన్నట్టు ఉంటుందండి. మీరు కూడా ఇలా చెయ్యండి తినాలనిపిస్తే. చూడండి, కర్రీ ఎక్కువ ఎంత బాగుందో చూడండి. కర్రీ ఎక్కువ, ముద్ద కానీ రైస్ కానీ తక్కువ తినాలి. అప్పుడు మనం హెల్తీగా ఉంటాము. ఎంత బాగుందో చేపల పులుసు, ఈ ఆనియన్, ఈ రాగి సంకటి, ఎంత హెల్తీ అంటే అసలు ఈ ఫుడ్ తింటే మనము చాలా హెల్తీగా ఉంటాం.